1-2 రోజుల్లో వీరిలో ఎవరో ఒకరు ఖరారు కానున్నాయట. ఇక్కడ కూడా బీసీలకు అన్యాయమేనన్నమాట. మీ పార్టీలో బీసీ నాయకులు లేరా? లేక రెడ్లకు మాత్రమే పదవులు ఇవ్వాలని మీరు డిసైడ్ అయ్యారా? ఒకే టైంలో 2 కీలక పదవులు రెడ్లే ఎగరేసుకుపోతుంటే బీసీలు సినిమా చూస్తున్నట్టు చూడాలన్నమాట. ఎంత దారుణం ఇది! అసలు ఆనాడు మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసిండకపోతే, అందులో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించి ఉండకపోతే దేశంలో కనీసం ఒక్క పదవైనా బడుగు బలహీన వర్గాలకు దక్కేదా? నెవర్. ఇప్పుడున్న రాజకీయాలను చూస్తుంటే అదే అనిపిస్తుంది. రిజర్వేషన్ లేని పోస్టులు ఏవి భర్తీ చేయాలన్నా రెడ్లే కనిపిస్తున్నారు. రాజ్యసభ సీటు బీసీలకు ఇచ్చినా మీ పార్టీ వారికే ఇస్తారు కదా. ఆ చిన్న లాజిక్ను ఎలా మర్చిపోతుంది?